కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అవినీతి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కంపెనీకి చెందిన ఓ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థలో ఎమ్మెల్యే సురేంద్రబాబు భాగస్వామిగా ఉన్నారు. ఆ సంస్థ అక్రమ మార్గాల్లో 920 కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు తెలుస్తుంది. ఇక నకిలీ పత్రాల ద్వారా యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్స్ నుంచి 20 కోట్ల రుణాలు పొంది బ్యాంకులను మోసం చేయడంపై ఆర్బీఐ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టాయి. కళ్యాణదుర్గం టీడీపీ నేత ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు ద్వారా వ్యవహారాన్ని నడిపినట్టు సమాచారం. అయితే విషయం బయటపడడంతో తామే మోసపోయామంటూ ఎమ్మెల్యేకు చెందిన కాంట్రాక్టర్ సంస్థ పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుడు ఎర్రన్న అలియాస్ మీ సేవ బాబు సహా ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు స్టాంప్ డ్యూటీ స్కామ్పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. మంతా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 10 సంవత్సరాలు మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్న మీసేవ బాబు పేరుతో భారీ కుంభకోణం బయటపడింది. ప్రజలందరినీ మోసం చేసి ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే గత 4 ఏళ్లుగా తన భార్య పేరిట స్టాంప్ సేవలు అయితే అందిస్తున్న బాబు ఈ స్టాంపులు ఏవైతే ఉన్నాయో ట్యాంపరింగ్ చేస్తూ నా ఘటన అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మార్కెట్ వాల్యూ తక్కువ ఉన్న స్టాంప్ పేపర్లపై ఏదైతే డేటా ఉంటుందో దాన్ని ట్యాంపరింగ్ చేసి ఎక్కువ వాల్యూ చేస్తూ వివిధ ప్రైవేట్ కంపెనీలకు అమ్మినట్లయితే ఆరోపణలు వచ్చాయి మాట. అయితే ఈ వ్యవహారంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అనే కంపెనీ ట్యాంపర్డ్ స్టాంపులు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లయితే సమాచారం ఉంది మనతో. అయితే ఆ కంపెనీ వర్గాలు చేసిన ఆడిటింగ్ లో దాదాపు 70 లక్షల రూపాయలు మోసం జరిగినట్లు నిర్ధారణ అయింది అని అయితే సమాచారం ఉంది. అయితే దీంతో ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధులు పోలీసులు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులు మీ సేవ బాబును అయితే అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది మాట. అయితే ఇదే సమయంలో పట్టణంలోని పలు నకిలీ స్టాంపులు మరియు 2 కంపెనీలు కూడా అమ్మినట్లయితే కొంత సమాచారం అయితే ఉంది. అయితే ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి మోసాలు ప్రభుత్వం రెవెన్యూ శాఖ తీవ్రంగా స్పందించి వెంటనే ఇట్లాంటి వారిపైన అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇకపైన స్టాంపు వ్యవస్థ మరింత కఠినంగా పర్యవేక్షించేలా వాళ్ళు డిమాండ్ చేయాలంటూ కోరుతున్నారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్. మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. బాలిక, ఆమె ప్రియుడు, అతని తమ్ముడు కలిసి హత్యకు పాల్పడిన ఈ ఘటన వెనుక ప్రేమ, కోపం, హింసల మేళవింపుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం 8 నెలల క్రితం ఓ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. 10వ తరగతి చదువుతున్న ఈ బాలిక అప్పటికే తన వయసును మర్చిపోయి ప్రేమలో మునిగిపోయింది. విషయం తెలిసిన తల్లి అంజలి ఇప్పుడే ప్రేమ అవసరమా అంటూ మందలించిందంట. దీంతో కొంతకాలంగా వారిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఫోన్లు చేసుకుంటూ నమ్మకంగా పెరుగుతున్న సంబంధాన్ని ఎలాగైనా కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఒక వారం క్రితం బాలిక శివతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల పర్యవేక్షణలో 3 రోజుల క్రితం ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. అయితే అప్పటికే భారీ స్కెచ్ సిద్ధమవుతుందని ఎవరూ ఊహించలేదు. తల్లిని ప్రేమ బంధానికి అడ్డుగా భావించిన బాలిక
ప్రియుడు శివతో కలిసి తల్లి అంజలి హత్యకు పథకం వేసింది. ఇక ఈ పథకంలో శివ తమ్ముడు యశ్వంత్ కూడా భాగస్వామిగా మారాడు. నిన్న సాయంత్రం నల్గొండ నుంచి శివ జీడిమెట్లకు వచ్చాడు. అప్పటికి అంజలి ఇంట్లో అంజలి పూజలు చేసుకుంటూ నిమగ్నమై ఉంది. అదే సమయంలో శివ వెనుక నుంచి దాడికి దిగాడు. బెడ్షీట్తో ఆమె ముఖాన్ని కప్పి ఆమెను ఆసక్తురాల్ని చేశాడు. ఆ సమయంలో ఆమె స్వయంగా తల్లి తలపై సుత్తెతో కొట్టి బాలిక అత్యంత దారుణంగా ప్రవర్తించిందని పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత కత్తితో తల్లిని చంపిన పని శివ తమ్ముడు యశ్వంత్ చేపట్టాడు. ముగ్గురు కలిసి చేసిన ఈ హత్య చాలా నిర్దాక్షిణ్యంగా నిర్మానుష్యంగా జరిగింది. అంజలి ఒక సామాన్య మహిళ కాదు. ఆమె చాకలి ఐలమ్మ మునిమనవరాలు. స్వాతంత్ర సమరయోధురాల వారసురాలిగా ఉన్న ఆమె జీవితాంతం కష్టపడిన మహిళ. ఇలాంటి ఆమెను సొంత కూతురు ప్రియుడు అతని తమ్ముడు కలిసి అంతమొందించారు అన్నది ఇప్పుడు సమాజాన్ని కలిసివేస్తుంది. జీడిమెట్ల పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తూ హత్యకు గల అసలు ఉద్దేశం, ప్లానింగ్, మానసిక స్థితి వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ బాలుర హాస్టల్లో ఆహారం కలుషితమైంది. ఉదయం అల్పాహారం తీసుకున్న 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు విద్యార్థులను తరలించారు. విషయం తెలుసుకున్న ఆర్టీఓ భానుప్రకాష్ విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని అన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ చేశారని తెలిపారు. ఇక తన ఫోన్ అనేకసార్లు ట్యాపింగ్ అయిందని ఆరోపించారు. నాయకుల ఫోన్లను మాత్రమే కాకుండా వారి గన్మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల ప్రశ్నించారు. బాధితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. తీసుకొచ్చి 50 సంవత్సరాలు వచ్చింది. ఇవాళ మనం గవర్నర్ల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, స్వయంగా మంత్రుల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి సంఘంలో పేరున్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ బలహీనతల మీద దెబ్బ కొట్టి ఇవాళ అనేక రకాల అక్రమాలు, దుర్మార్గాలు జరిగినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ ఎంక్వైరీ అయితే ఉందో నత్తనడక జరగకుండా దీంట్లో ఎవరు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు గారు ఇలాంటి పని చేసిండు, ఇవాళ కింద ఉన్న అధికారులు ఎవరి ఆదేశాల మేరకు చేసిండ్రు, ఎందుకు కాలబెట్టాల్సి వచ్చింది, ఎందుకు మొత్తం చార్జ్ చేయాల్సి వచ్చింది, ఇవన్నిటి మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. ప్రజాస్వామ్యం బతుకుండాలంటే, రాజ్యాంగం మీద ప్రజలకు విశ్వాసం కలగాలంటే, ఫండమెంటల్ రైట్స్ ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు కనుక చర్య తీసుకుంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఒక విశ్వాసం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే లేదు. కాబట్టి వాళ్ళు ఎంతటి వారైనా తప్పకుండా దీని మీద విచారణ సమగ్రంగా చేయాల్సిందే, దోషులను ఐడెంటిఫై చేయాల్సిందే, చట్ట ప్రకారంగా శిక్షించవలసిందే, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందే, ప్రజలకు ఒక గొప్ప సందేశం పంపాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే ఈ ప్రభుత్వం కూడా ఇవాళ వాళ్ళతో కొలుడైనట్టుగా
భావించవలసి ఉంటుందని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కూడా. హైదరాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో జూలై 13న జరగనున్న బోనాల ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిచందన, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజల సహకారంతో బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. తప్పకుండా సార్, అండర్గ్రౌండ్ వేయాలి, లైట్స్ ఇవన్నీ పెద్ద ఇష్యూ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక రోజులో అయ్యేది కాదు. ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని దాని తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారిపోయారు. మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఎంతమంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవచ్చు అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము పాసలకు సంబంధించి అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర, లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి ఈ జాతర మరి ఏర్పాట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, మీకు అందరికీ తెలుసు ఈ పండుగని రాష్ట్ర పండుగగా కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత దీని ఇంపార్టెన్స్ పెరగడమే కాకుండా లక్షలాది మంది భక్తులు మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం, ప్రపంచం నుంచి చూస్తారు. కాబట్టి ఆదివారం, సోమవారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు బోనాలు కానివ్వండి, తొట్టెల ఊరేగింపులు, బలార బండ్లు, మరి అదేవిధంగా భవిష్యవాణి, అంబారి ఊరేగింపు అన్ని ఏర్పాట్ల విషయంలో తప్పకుండా మరి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. స్థానికంగా రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి గొప్ప పండుగకు అందరు అధికారులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర లక్షలాది. విజయవాడ పార్లమెంటు పరిధిలో సుపరిపాలనలో తొలి అడుగు కింద ఏడాదిలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రైల్వే స్టేషన్లు ఆధునీకరించడంతో పాటు రహదారులను అభివృద్ధి చేశామన్నారు. విజయవాడ ఆటోనగర్ రూపురేఖలు మార్చి లారీల ప్రవేశ అనుమతులు సులభతరం చేశామని తెలిపారు. ఇక రానున్న 40 ఏళ్ల వరకు వచ్చే భక్తుల తాకిడిని తట్టుకునేలా దుర్గగుడి వద్ద అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని తెలిపారు. కొండ ప్రాంతాల్లో నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని వివరించారు. ఇక ఈ సందర్భంగా ఏడాదిలో విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని కేశినేని చిన్ని విడుదల చేశారు. ఆయనకు కూటమి నేతలు అభినందనలు తెలిపారు. 6 నెలలుగా పోరాటం చేసి అమృత్ భారత్ స్కీమ్ కింద విజయవాడ రైల్వే స్టేషన్కి రేపు 15 రోజుల్లో 850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. 15 రోజుల నుంచి నెల రోజుల లోపల ఇది నేను ఒక అద్భుత విజయంగా భావించవచ్చు. ఎందుకన్నా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కృతం కాని గుణదల 2 ఆర్ఓబీలు, మధురానగర్ దగ్గర ఒక ఆర్ఓబీ, ఓల్డ్ రాజేశ్వరరావు గారి దగ్గర ఒక ఆర్ఓబీ, కాన్స్టిట్యున్సీని సెంట్రల్ కాన్స్టిట్యున్సీని కలిపే విధంగా ఇప్పుడు చాలా చిన్న వంతెనగా ఉంది. దానికి కూడా 4 లైన్ల వంతెన కింద డిపిఆర్,
వీటికి తోడు డ్రైన్లు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న డ్రైన్లు ఎన్నో సంవత్సరాల నుంచి క్లీన్ చేయకపోవడం వరదల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. వరదల డ్రైన్లన్నీ కూడా క్లీన్ చేయించడం జరిగింది. రాయనపాడులో కానీ కొండపల్లిలో కానీ 3 ROBలు, ఎందుకంటే అన్ని ఫాస్ట్ ట్రైన్స్ వెళ్ళే దగ్గర 3 ROBలు, సుమారు 8 ROBలు పట్టాలెక్కించడం జరిగింది. తప్పకుండా 2-3 నెలల కాలంలో శంకుస్థాపన జరిగి వితిన్ సంవత్సరంన్నర కాలంలో ఇవాళ అన్నీ కూడా రైల్వేకు ఉన్న సమస్యలన్నీ తీరే విధంగా కృషి చేశారు. గడ్కరీ గారి దగ్గర తీసుకెళ్లి 6.3 కిలోమీటర్ల ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ చేపించుకురావడం జరిగింది. కానీ మెట్రో కూడా రావడం వల్ల కొంచెం పని ఆలస్యం జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంత్రిమండలి సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. ఇక ముఖ్యంగా తెలంగాణ లేవనెత్తిన బనకచెర్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు. వరద జలాలు మాత్రమే వాడుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇక అనుమతి లేకుండా తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఏపీ ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదని గుర్తు చేశారు. అలాగే 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖకు సంబంధించి ప్రతిపాదనలకు సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక స్వర్ణాంధ్ర P4 పై త్వరలో కమిటీలు ఏర్పాటుపై చర్చించారు.